హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు నా వీడియో చూస్తున్నారో నాకు తెలియదు కదా, అందుకోసం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సల్మా కోవిట్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నిన్న వీడియోలో చెప్పాను కదండి, మా మేడం వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయిందని కోవిట్లో. నేను ఉండేది కోవిట్, నా పేరు సల్మా. అయితే మా కోవిటి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో మ్యారేజ్ అయిన వెంటనే ఆ రోజే పెళ్ళికూతురు ఇంటికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా కదండి, మ్యారేజ్ అయిన తర్వాత 6 నెలల్లో ఎప్పుడైనా పెళ్ళికూతుర్ని తీసుకురావచ్చు అన్నమాట. అదిను ఇంకోటి విషయం ఏంటంటే, మన ఇండియాలో మగ పెళ్ళి వాళ్ళు కట్నం తీసుకుంటారు కదండి, సాంప్రదాయంగా కట్నాలు అవి తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా కదండి, అరబ్ కంట్రీస్లో మగవాళ్ళే ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటారండి. మగవాళ్ళే ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటారన్నమాట. ఇక్కడ రూల్ ఇది. అయితే 6 నెలల్లో ఎప్పుడైనా పెళ్ళికూతుర్ని తీసుకురావచ్చు. మొన్న ఒక పార్టీ చేశారు, అది అయిపోయింది. ఇంకా పెద్ద పార్టీ చేసి పెళ్ళికూతురికి ఇంటికి తీసుకొస్తారన్నమాట. అయితే వాళ్ళకంటూ ఒక ఇల్లు కట్టాలని పైన సతల్ ఫోక్ అంటారు. అంటే సతల్ అంటే పై స్టేర్. అక్కడ అంటే మా ఇంట్లో అంతా సెంటరేసి అన్నమాట. 3 ఫ్లోర్స్ ఉంటాయండి. సిర్దాఫు, సాలా, ఇంకా ఫోకు, అదే పైన మొత్తానికి 3 స్టెప్స్ ఇల్లు అన్నమాట. 4వ స్టెప్లో ఇల్లు కట్టాలని చూస్తున్నారు. అది ఇంజనీర్ని తీసుకొచ్చారు నిన్న. ఆయన మొత్తం ప్లానింగ్ వేస్తున్నారు. అంటే సెంటర్ ఏసీ బాక్సులు ఉంటాయండి, పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి పైన డాబా పైన. అవన్నీ తీసి ఎలా వేయాలి ఏంటని చేస్తుంటే నేను చిన్న క్లిప్ తీసాను అనమాట. మీకు చూపిస్తాను, అసలు పైన ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మన ఇండియాలో అయితే పెట్టగోడ వచ్చి మనకి సగానికి ఉంటుందండి. మనం ఇలా నుంచుంటే పెట్టగోడ దగ్గర, అదే జస్ట్ ఇలాగా బాల్కనీలో ఇలా నుంచుంటే ఎలా ఉంటుంది, ఇంతవరకు ఇలా ఉంటుంది పెట్టగోడ అనేది. కానీ ఇక్కడ అలా కదండి, ఏకంగా నాకంటే హైట్గా ఉందన్నమాట. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు అసలు కనిపించకూడదన్నమాట. ఇక్కడ రూల్ అది. పక్కింట్లో ఎవరున్నారో అసలు ఇప్పటివరకు నేను వచ్చి 13 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, కానీ పక్కింట్లో ఎవరున్నారో కూడా నాకు అస్సలు తెలియదు. అటువైపు వాళ్ళు ఇటు చూడకూడదన్నమాట. అది రూల్ అన్నమాట. సెంట్రల్ జైలు అయినా కొంచెం ఇదిగా ఉంటుందేమో, కానీ ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ అండి. మా ఇంటికి 4 కెమెరాలు ఉన్నాయి. అసలు ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా అసలు చక్కగా కెమెరాల్లో కనిపించేస్తుంది అన్నమాట. ఓకే, పైన ఎలా ఉందో మొత్తం సెతల్ ఫోక్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది అన్నమాట వీడియో అనేది. మొన్నటి వరకు సిర్దాఫ్లో ఒక రూమ్ ఉంటే అది రూమ్ పగలగొట్టి పెద్ద హాల్ కింద తయారు చేశారు. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మొన్న వర్షం నీళ్ళు పొంగుకొచ్చేసి అసలు సిర్దాఫ్ అంతా వాటర్ అసలు ఎంత 5 గంటలు పట్టింది క్లీన్ చేయడానికి. సో కార్పెట్లు, సోఫా సెట్లు మొత్తం తడిచి ముద్దయిపోయినాయి అన్నమాట. ఆ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అలా రాకుండా సిర్దాఫ్ నీళ్ళు అలా రాకుండా అక్కడ ఇది చేస్తారన్నమాట, నీళ్ళు రాకుండా క్లోజ్ చేస్తారు. వర్షం పడితే అరబ్ కంట్రీస్లో ఇలాగేనండి, డ్రైనేజీలు పొంగిపోయి ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తాయి, సిర్దాఫ్లలో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. మొన్నటి వరకు ఆ పని అంటే, ఇప్పుడేమో పైన ఇల్లు కడుతున్నారు. ఇంకా ఆ పని ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఓకే, పైన ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్. అరబ్ కంట్రీస్లో చెప్పుకోవాలంటే సతల్ ఫోక్ అంటారండి దీన్ని. అదే మన ఇండియాలో అయితే మేము డాబా పైన అంటాము. మీరు చూస్తున్నవి ఇవి సెంటర్ ఏసీ బాక్సులు. ఇవన్నీ సెంటర్ ఏసీ బాక్సులు. ఆయనేనండి ప్లానింగ్ వేస్తున్నారు, ఇంటి ప్లానింగ్ వేస్తున్నారు. ఆయనే మేస్త్రి గారు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా పక్కన కూడా ఇంకో 2 ఉన్నారండి, వీళ్ళకి చూపించాను నేను. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళి నీట్గా వీడియో తీసానండి, చూపిస్తాను మీకు. ప్లానింగ్ వేస్తున్నారు, ఏంటి ఎలా కట్టాలి ఇల్లు అనేది. చూసారా, ఇవన్నీ బాక్సులు అండి, సెంటర్ ఏసీ బాక్సులు. ఇక్కడ 24 గంటలు అరబ్ కంట్రీస్లో ఏసీ ఆన్లోనే ఉండాలి. చూసారా, ఈ కిటికీలు, పక్కింటి కిటికీలు ఎప్పుడు మూసే ఉంటాయండి. అసలు అటువైపు వాళ్ళు ఇటువైపు చూడడానికి వీల్లేదన్నమాట. ఇది కూడా సెంటర్ ఏసీ బాక్సేనండి. మరి ఇవన్నీ తీసి ఎలా కడతారో ఏమో మరి. ఇది పిట్ట కూడా చూసారా ఎంత హైట్గా ఉందో. అదిగోండి మా ఇంటికి వాటర్, అదే ట్యాంక్ పైన. ఇదేమో నేను ఐరన్ చేసే కిటికీ, అంటే నేను ఐరన్ చేసే రూమ్ కిటికీ అన్నమాట. ఎప్పుడు మూసే ఉంటుందండి, ఏసీ 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. చూసారా పెట్టు కూడా ఎంత హైట్గా ఉందో. నాకు కూడా అందట్లేదు, అంత హైట్గా ఉందండి పెట్టుగోడ అనేది. బయట వాళ్ళు ఎవ్వరు కనిపించకూడదన్నమాట ఎవరైనా ఇక్కడ ఉంటే. చూడండి, మా తమ్ముడు వస్తున్నాడు,
మీ అందరికీ చూపిస్తానికి నేను చెప్పాను మా తమ్ముడికి అక్కడ నుంచోమని. ఇది రేక్ షెడ్ చూస్తున్నారా? పని మనుషులకి పైన ఇస్తారనమాట. అంటే మాలాగా పని చేసుకునే వాళ్ళకి పైన రూమ్ ఏసి ఇచ్చేస్తారు. మా తమ్ముడికి ఇక్కడ నుంచోమన్నాను. చూసారా ఎంత హైట్‌గా ఉందో పెట్టగోడ అనేది. మాకైతే వంటగది పక్కనే ఉందండి రూమ్ అనేది పడుకోవడానికి. కొంతమందయితే పైన ఇచ్చేస్తారన్నమాట రేక్ షెడ్ వేసి పని చేయడానికి వచ్చిన ఆడవాళ్ళకి. ఇంకా మొన్నటి వరకు సిర్దాఫ్‌లో పని అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టడం స్టార్ట్ అయితే గానీ ఇంకుంటదండి పని. అయ్య బాబోయ్! వాళ్ళు మేస్త్రీలకి భోజనాలు పెట్టాలి, టీలు, మంచినీళ్ళు అందిస్తా ఉండాలి. అటు ఇటు తిరగడానికే సరిపోతది. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అరబ్ కంట్రీస్‌లో ఎప్పుడేం పని వస్తాదో తెలీదండి. ఎగస్ట్రా పని. ఇప్పుడు ఇల్లు పని మొదలు పెడుతున్నారు. ఇంకా తప్పదు. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.